కార్యక్రమాలు చేస్తామని ప్రకటించిన RAWNTR ఇప్పుడు ఒకసారిగా షట్ డౌన్ అంటూ ప్రకటించింది. అంతేకాదు విషయం సాధించిన వారందరికీ అభినందనలు అంటూ థ్యాంక్స్ చెప్పి క్లోజ్ చేసింది. అసలు ఏం జరిగింది? అభిమానుల ఒత్తిడా, విమర్శల ప్రభావమా, లేక మరేదైనా కారణమా? పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సోషల్ మీడియాలో గత కొద్ది రోజులుగా హాట్ టాపిక్ గా నిలిచిన RAWNTR సంస్థ ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది. భారీ సేవా కార్యక్రమాల పేరుతో ముందుకొచ్చిన ఈ సంస్థ అనూహ్యంగా తమ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో సోషల్ మీడియాలో పలు ఊహాగానాలు మొదలయ్యాయి. RAWNTR సంస్థ ప్రారంభమైనప్పుడు ఊరు వాడ పేరుతో సుమారు 100 కోట్ల సేవా కార్యక్రమాలు చేపడతామని ప్రకటించింది. గ్రామాల అభివృద్ధి, ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడం వంటి లక్ష్యాలను వెల్లడించింది. అయితే ఈ ప్రకటన తర్వాత సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కొందరు అభిమానులు ఈ కార్యక్రమానికి మద్దతు ఇవ్వగా, మరికొందరు ఎన్టీఆర్ పేరును ఉపయోగించడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో ఎన్టీఆర్ కార్యాలయం ఈ సంస్థకు తమతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. అయినప్పటికీ సంస్థ నిర్వాహకుడు సాయి రూప్ వెనక్కి తగ్గకుండా సమావేశం నిర్వహించి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని ప్రకటించారు. కానీ తాజాగా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. RAWNTR సంస్థ తమ సేవలను నిలిపివేస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించింది. అంతేకాదు విషయం సాధించిన వారందరికీ అభినందనలు అనే సందేశాన్ని జత చేయడంతో కొత్త చర్చకు తెరలేపింది. సంస్థ ఎందుకు మూతపడిందనే విషయంపై మాత్రం అధికారికంగా ఎలాంటి కారణం వెల్లడించలేదు. అయితే సోషల్ మీడియాలో కనిపిస్తున్న చర్చల ప్రకారం 100 కోట్ల నిధులపై వచ్చిన ప్రశ్నలు, అభిమానుల అభ్యంతరాలు, పెరిగిన విమర్శలు, పోలీసులకు అందిన ఫిర్యాదులు వంటి అంశాలు ఈ నిర్ణయానికి కారణమై ఉండొచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇవన్నీ ప్రస్తుతం ఊహాగానాలు మాత్రమే. అసలు కారణం ఏమిటో సంస్థ నిర్వాహకులు అధికారికంగా వెల్లడించిన తర్వాతే పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి భారీ అంచనాల మధ్య ప్రారంభమైన RAWNTR సంస్థ అనూహ్యంగా సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అసలు కారణం ఏంటన్న ప్రశ్నకు ఇంకా అధికారిక సమాధానం రావాల్సి ఉంది. ఈ అంశంపై మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్ చేసి తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఉపయోగకరమైన సమాచారం కోసం DAR Focus ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.